నమస్తే. ప్రస్తుతము మనం మేడ్చల్ జిల్లాలోని కీసర ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. అయితే ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ఇష్టంగా వాళ్ళకి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించినటువంటి 2 BHK ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా లేకుండా పోయింది. అనేక సంఘ విద్రోహ కార్యకలాపాలు కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చెర్లపల్లి దగ్గర ఉన్న సత్యనారాయణ కాలనీలో ఉన్నటువంటి 2 BHK పరిస్థితి. అయితే అక్కడున్న పరిస్థితి గురించి అక్కడున్న స్థానికులు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఎక్కడా పరిష్కారం నోచుకోవట్లేదు. అంతేకాదు కదా, అక్కడ కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ, ఎంఆర్ఓ అనేక కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించండి, సంఘ విద్రోహ శక్తుల్ని అందరినీ పారదోలండి అంటూ ఈవెన్ పోలీస్ అధికారులను కూడాను వారికి విన్నవించినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అట్లాంటి దయనీయ పరిస్థితుల్లో, అట్లాంటి క్లిష్టమైనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉండి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మన ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. వాళ్ళు తమ గోడును మళ్ళొకసారి విన్నవించుకుందాం, అసలు పరిష్కారం అవుతుందా కాదనేది. సో ఆ విషయం మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటు అక్కడ ఆ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ కాలనీ అసోసియేషన్లో ఉన్నటువంటి వ్యక్తి పాషా ఉన్నారు. పాషా గారు నమస్తే. నమస్తే అండి. అయితే పాషా గారితో మాట్లాడదాం, విషయాలు తెలుసుకుందాం. ఏంది నిజమా, వాస్తవమా, అబద్ధమా, నిజంగా అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి పాషా గారు. అసలు మీ కాలనీలో 2 BHKలో నిజంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అటు ప్రభుత్వానికి తెలియజేయండి, అటు రెవెన్యూ సర్కార్ కూడా ఈ వీడియోతోటి మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏమైతే. ఓకే అండి. ఇదేంటంటే ఇప్పుడు మా కాలనీలో 360 మెంబర్స్కి హౌసెస్ ఉన్నాయండి. అలాట్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే అలాట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి పట్టించుకునే వాళ్ళే లేరండి. అక్కడ ఇంతవరకు వచ్చి అక్కడ అసలు నివాసం ఉంటున్నారా, పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారా లేరా, అసలు అక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి వసతులు ఉన్నాయా లేవా, లిఫ్ట్ కానీ, మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ, తర్వాత మరి ఇతర వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు క్లీన్ చేస్తున్నామా లేదా, అసలు ఎటువంటి అధికారులు వచ్చి అక్కడ విజిట్ చేసే వాళ్ళే లేరండి. ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. దీని గురించి మేము ప్రతి ఒక్క ఆఫీస్ తిరిగామండి. తర్వాత ప్రతి ఒక్కరికి ఏ సమస్య గురించి ఎక్కడికి వెళ్ళాలో మేము తెలుసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరినీ కలవడం జరిగింది. మా పనులు మానేసుకొని కాదు, అసలు అక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2 BHK అది పారదర్శకంగా జరిగింది అంటారా, లేకపోతే ఏమన్నా ఎవరికైనా వాళ్ళ అనుచరుల కోసం ఇచ్చేసి అట్లాంటిది ఏమైనా జరిగిందా? ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడ 2 BHKలో ఏంటంటే అండి, ఇప్పుడు లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా తీసామని చెప్పి గవర్నమెంట్ అయితే ఇచ్చారు. కాకపోతే అది ఏ విధంగా చేశారు అనేది వాళ్ళకే తెలిసి ఉండాలండి. ఎందుకంటే అక్కడ సగం మందికి ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు వచ్చాయండి. తర్వాత గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు కూడా ఇల్లు వచ్చాయండి. అక్కడ తర్వాత ఆర్థికంగా స్థిరపడి మంచి లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇల్లులు వచ్చాయండి. గరీబులకు కాకుండా వీళ్ళకి కూడా వచ్చాయి. వీళ్ళకి రావడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వచ్చి షిఫ్ట్ కాకుండా వాళ్ళు అక్కడ ఉండకుండా ఏం చేస్తున్నారంటే ఇల్లులు అమ్మేస్తున్నారండి. నోటరీ చేసేసి ఇల్లులు అమ్మడం జరుగుతుంది. దీనికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రిమినల్ మైండ్స్ తోటి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ వీళ్ళంతా కలిసి కుమ్మక్కై, కొంతమందితో కలిసి వీళ్ళు కుమ్మక్కై మా కాలనీలో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ అమ్మేస్తున్నారండి. మాకు ఫ్లాట్ ఇచ్చినప్పుడు మా పట్టా వెనుక ఇది ఎవరికి అమ్మొద్దు, ఇది నోటరీ కాదు, ఇది ఏ విధంగా కూడా ఎవరు అమ్మలేరు, ఇది గవర్నమెంట్కి ఇచ్చినటువంటి మీకు గవర్నమెంట్ ఇల్లు, ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్ అని క్లియర్ కట్గా మా పట్టా మీద రాసి ఉందండి. కరెక్టే. ఇప్పుడు పట్టా మీద అది ట్రాన్స్ఫరబుల్ కాదని అన్నారు. ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా కూడా చెల్లదని అన్నారు. అమ్ముకోవడానికి కూడా వీల్లేదని అన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఎవరి ప్రోద్బలంతో ఈ అమ్మకాలు కొనడాలని సాగిస్తున్నారు అక్కడ? ఇప్పుడు దాని గురించి ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళు మాయమాటలు చెప్పేసి మేము అధికారులను మేనేజ్ చేశాము, 70,000 రూపాయలు కూడా మేము లంచం ఇచ్చాము, ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు అడగరు, మీరు తీసుకోండి ఉండండి, మీకు ఏం లేదు, ఒక నోటరీ పేపర్ మీద గిఫ్టెడ్ చేయించేసి ఈయన పేరు మీద ఉన్నటువంటి ఇల్లు ఆయనకు గిఫ్ట్ ఇచ్చినట్టు ఎవరో బయట వారిని ఎవరినో పట్టుకొచ్చి గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసి రాపిచ్చి ఒరిజినల్ పట్టా అనేది ఆ గిఫ్టెడ్ చేసినటువంటి మనిషికి ఇచ్చేసి వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఇల్లు ఉంచుతున్నారు. ఎవరైనా వచ్చి అడిగినా కూడా మేము రెంట్కుంటున్నామని చెప్పండి, ఏం భయపడకండి, ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు అడగరు, మేము అన్నీ మేనేజ్ చేశాము, ఏ అధికారి కూడా ఇక్కడ అడుగు పెట్టాడు, మీరు కావాలంటే చూడండి ఇన్ని రోజులు ఏ అధికారి వస్తలేరు, ఇక్కడ ఎవరు కూడా పట్టించుకుంటలేరు, మీరు చూస్తున్నారు కదా, మేము అబద్ధం చెప్తలేమని చెప్పేసి మాయమాటలు చెప్పేసి అక్కడ పబ్లిక్ని మభ్య పెడుతున్నారండి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీ పరిధిలో, మీ దగ్గర, మీ ప్రాంతంలో అనేక సంఘ విద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అటు గంజాయి తాగడం కానీ, మత్తుకు బానిసైపోయి అమ్మాయిలను ఏడిపించడం కానీ, అట్లా ఒక పరాయి భక్తుల ఇండ్లలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈ విషయం మీద స్థానిక పోలీసులకు చెప్పినా కూడా వాటి పట్టించుకోవట్లేదని చెప్పేసి అనేక రకాల సమాచారం వస్తుంది. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది? దీని గురించి మేము ఆల్రెడీ ప్రీవియస్గా మేము
మీరు అన్నది 100% కరెక్ట్ అండి. దీని గురించి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. కొన్ని రోజులు ఏంటంటే మాకు చెల్లపల్లి సీఏ గారు స్పందించి పెట్రోలింగ్ వెహికల్ అనేది కొన్ని రోజులు వచ్చిందండి. తర్వాత ఏంటంటే పెట్రోలింగ్ వెహికల్ రావడం కూడా మానేశారు. తర్వాత మేము సీసీ కెమెరాలు కూడా అర్జీ పెట్టుకున్నాము. అర్జీ పెట్టుకున్న సీసీ కెమెరాలు కూడా అవి ఏం చేశారంటే ఇప్పుడు ప్రస్తుతం కమిటీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని విద్రోహ పనులు చేశారు. దాని గురించి ఏంటంటే మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ద్వారా ఏంటంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉల్టా మా మీద యాక్షన్ తీసుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కొంతమందిని ఏంటంటే చాలా దారుణంగా మమ్మల్ని శిక్షించడం జరిగింది. సో వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే తర్వాత వీళ్ళు మొత్తం ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఒక క్రమశిక్షణ పద్ధతిలో లేరు అని వాళ్ళు ఏం చేశారంటే పెట్రోలింగ్ ఆపేశారు. తర్వాత పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ పట్టించుకోవడం అనేది మానేశారండి. మా కాలనీలో అదే కాకుండా మందు కూడా అమ్ముతున్నారండి, షాపులు పెట్టి మందు కూడా అమ్మడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఇదే విషయం మీద అక్కడ ప్రజా సేవకులు సోషల్ యాక్టివిస్ట్ అనిల్ కూడా ఉన్నారు. ఈ విషయం మీద స్థానిక పోలీసులకు కానీ అధికారులకు కానీ అనేక సార్లు సమాచారం ఇచ్చారు. వీటిని అన్నిటినీ చూడండి, అక్కడ ప్రజల్ని కాపాడండి, దీనికంటూ గట్టి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆయన అనేక సార్లు అధికారుల చుట్టూ కూడా తిరిగాడు. సో ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా వాస్తవంగా ఈ 2 BHKలో ఏం జరుగుతుంది? అక్కడ నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎవరు నిర్లక్ష్యం ఇక్కడ? అందరికీ నమస్కారం అండి. ముందుగా అసలు ఈ డబల్ బెడ్రూమ్ అనే పాలసీ దాని గురించి మనం మొదటి నుంచే మాట్లాడుకుంటే బాగుంటుందండి. ఇక్కడ అసలు మేము దీనికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది చాలా చిన్న విషయం అండి, కన్సర్న్ డిపార్ట్మెంట్ పీడీఎస్ గారికి ఇవ్వండి దీన్ని అని చెప్పినారు. సో కలెక్టర్ పీడీఎస్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సార్ ఇట్లా 360 ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు కేటాయించడం జరిగినది, సో మళ్ళీ ఏ పద్ధతి ప్రకారం ఇది కేటాయించారు, దానికి ఎలాంటి సిస్టమ్ని మీరు క్రియేట్ చేశారంటే వారు ఒక స్పందన ఏం చెప్పారంటే ఒక కమిషనర్ లెవెల్లో ఒక అధికారి లెవెల్లో ఎంక్వైరీ జరిగి మేము దీనిలో కరెక్ట్ వాళ్ళ అర్హులు అని చెప్పి తెలిసిన తర్వాతనే వాళ్ళకి కేటాయించడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగినది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కొన్ని లక్షల మంది అప్లికేషన్ దాఖలు చేసుకుంటారండి. ఈ సేవకెళ్ళి కొన్ని లక్షల మంది అప్లికేషన్ దాఖలు చేసుకున్నారు. ఎప్పుడు ఇది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు వారికి కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అండి ఇవన్నీ కూడా. సో అప్పుడు ఏమైందంటే ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు అక్కడ. అంటే ఈ లక్కీ డ్రా సిస్టమ్ పెట్టడం వల్ల ఏమైపోతుందంటే అర్హులకు అనేది వాళ్ళకి రాకుండా సొంతంగా ఇల్లులున్న వాళ్ళకి ఆర్థికంగా స్థిరపడిన వారికి ఇక్కడ నాన్ రెసిడెన్షియల్ వాళ్ళకి అంటే వేరే స్టేట్లలో ఉన్న వాళ్ళు బయట దేశంలో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లులు వచ్చినాయండి ఇక్కడ. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేసి లబ్ధిదారులను అసలైన వాళ్ళని గుర్తించండి, వాళ్ళకే న్యాయం చేయండి అని అంటారా, ఏమంటారు? అదే అండి మొత్తం ఇక్కడ జరిగిన ఫస్ట్ తప్పు ఎలా జరిగిందనేది ముందుగా వివరణ ఇస్తూ ఉన్నానండి. సో ఇలా కేటాయించిన వాళ్ళని అడిగానండి, సార్ మళ్ళీ ఇది ఇలా జరిగింది, మళ్ళీ అర్హులకు కేటాయించలేదు, సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కొంతమంది ఇల్లులోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు కొంతమంది ఒక 5-6 మంది కలిసి ఒక యూనియన్ ఫామ్ చేసినారండి, ఒక అసోసియేషన్ ఫామ్ చేసినారు. ఆ అసోసియేషన్ అనేది ఇల్లీగల్ అండి. ఫస్ట్ అసోసియేషన్ అనేది చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోలే వాళ్ళు, అది కోఆపరేటివ్ సొసైటీ చట్ట ప్రకారం చేసుకోవాల్సిన రిజిస్ట్రేషన్ని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో శ్రీ విఘ్నేశ్వర డబల్ బెడ్రూమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. అంటే నేను అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను పక్కకు పెట్టేసి ఇక్కడ అధికారుల యొక్క తప్పిదమని ఎక్కడ కనబడుతుంది, వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అది చెప్పండి, ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు అక్కడ డబల్ బెడ్రూమ్ కేటాయించారండి, లాటరీ తీశారు, దాని తర్వాత లాటరీ ఇచ్చేసి అందరికి ఎవరి కాలు వచ్చారో హడావిడి చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు, గొప్పగా ఏదో ఘనత సాధించడం అని చెప్పేసి మీడియాలో అప్పుడు ఆ రోజులలో హల్చల్ చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. దుమ్ము దులిపే వాళ్ళకి ఏదో అంటే అప్పటికి ఆ రోజు పండుగ అన్నట్టు ఆ రోజు చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత కనీసం వీళ్ళకి ఉన్నటువంటి సౌకర్యాలు కానీ దీనికి ఉన్నటువంటి వీళ్ళకి కేటాయించినటువంటి ఏదైతే పద్ధతిలో కేటాయించినారో అసలు దీనిలో వీళ్ళకి ఇచ్చినటువంటి పట్ట ఏదైతే ఉందో అది ఎలా వాడుకోవాలి, ఒకసారి కేటాయించిన తర్వాత వీళ్ళకి అమ్మకోకూడదు అనే విషయం వీళ్ళకి తెలియపరచాలి. ఫస్ట్ తెలియపరచాలి, దీన్ని కొనుక్కోవడానికి హక్కు లేదు అనే విషయం వీళ్ళు తెలియకుండా కొనుక్కుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ నోటరీ సిస్టమ్ ద్వారా వీళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గిఫ్ట్ డీడ్ అనేది జరుగుతూ ఉంది కదండి, గిఫ్ట్ డీడ్ అనేది ఎవరికైనా రక్త సంబంధికులకు మాత్రమే రాసేటువంటి హక్కు ఉంటుంది. ఇక్కడ మాత్రం మినిమం అవగాహన లేని వారు కొనుక్కోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు కింది స్థాయి వాళ్ళు అంటే కూలి నాలు చేసుకున్న వాళ్ళకి కొనుక్కోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రేపు వస్తుంది. కాబట్టి మేము అధికారుల దగ్గర ఇదే విన్నవించుకుంటున్నాము. అధికారుల దగ్గర విన్నవించుకున్నప్పుడు ఏంటంటే ఒక పాలసీ ఉంటుందండి, 2 సంవత్సరాలలో వాళ్ళు ఎవరైతే ఇళ్ళకి రాకపోతే ఆర్డీఓ గారు వాళ్ళకి నోటీస్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాలేదు, మీరు నివాసం ఉండే పరిస్థితికి రండి,
మళ్ళీ మీరు రాకపోతే దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళ అర్హులు కేటాయిస్తాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈరోజు చూసుకుంటుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎక్కడ చూసినా కూడా ఇటు ప్రజావాణిలో కానీ కలెక్టర్ ఆఫీసులో ఎక్కడ ఏ చోట కానీ ప్రతి అధికారి దగ్గర అప్లికేషన్ పట్టుకొని కొన్ని లక్షల మంది తిరుగుతూ ఉన్నారు ఈరోజు. వాళ్ళందరికీ కాకుండా ఈరోజు అనర్హులుగా ఎవరికైతే రాకూడదు వాళ్ళకి కేటాయించినారు కాబట్టి ఆ తప్పుదాలని మాత్రం మళ్ళీ వీళ్ళే సరిదిద్దాలి, అధికారులు వీళ్ళు సరిదిద్దాలి. ఇటు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగినది, పీడీఎస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, గౌరవ ఎంపీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ గారి దగ్గరికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గతంలో, ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగినది, మున్సిపల్ కమిషనర్ దగ్గర కూడా కలవడం జరిగింది, లోకల్ సీఏ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన అక్రమాల కోసము. కానీ ఇక్కడ వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా మాకేం సంబంధం లేదు, మేము ఇచ్చేసినాము, మేము చేతులు దులిపేసుకున్నాము అంటే ఇది ఇప్పటికి ఇచ్చినటువంటి ఈ 2 BHK ఇప్పటి వరకు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మేము ప్రభుత్వం యొక్క రీతి ఏంటి, ఎలాంటిది అనేది చూపించుకోవడానికి అని చెప్పి ఇది ఇచ్చారు. మరి అట్లాంటిది దీన్ని నిజంగా విస్మరిస్తున్నారంటున్నారా ఇప్పుడు? ఇది ముమ్మాటికండి వాళ్ళు ప్రభుత్వంకి ఎలాంటి పట్టింపు లేదండి దీని గురించి అసలు. ఎందుకంటే ఒక 4 గోడలు కట్టేసి దాంట్లో ఒక సెల్ఫులు లేవు, ఏమీ లేవు, 4 గోడలు కట్టేసి చిన్న డబ్బాగా కట్టేశారు. సరే ఈ రోజుకి ఏ 4 గోడలైనా మధ్యలో ఒక చిన్న రూమ్లైనా బ్రతికేటువంటి వ్యవస్థ అనేది వాళ్ళు నిర్మించుకున్నారు. వాళ్ళు మొదటి నుంచి అలవాటు పరుచుకున్నారు. ఈ కిరాయిలు కట్టకుండా కనీసం బ్రతుకుతే ఏంటంటే కనీసం పిల్లలకి ఒక సొంత ఇల్లు ఉంటే కారం పొడేసుకుని దీన్ని మనం బతకొచ్చు అనుకున్న దాంట్లో వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ అధికారులు చేతులు దులిపేసుకున్నారు సింపుల్గా. అక్కడ ఒక ప్రహారీ గోడ లేదు, పక్కనే చెరువు ఉన్నది, అక్కడ బోర్లు ఫిట్ చేయలేదు, లిఫ్ట్లు ఇవ్వలేదు. ఇప్పుడు కనీసము ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో, ప్రజలకు దినచర్యగా భాగంలో ఏదైతే అవసరం ఉంటుందో అలాంటివి కూడా కేటాయించడం లేదండి. అక్కడ దోమల మందు కొట్టడం కానివ్వండి, కనీసం అదన్నా స్పందించాలా. అక్కడ గంజాయి అనేది విపరీతంగా అక్కడ ఉన్న యువత పక్క ఏరియా నుంచి వచ్చి కూడా అక్కడ గంజాయి తాగడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది. కాబట్టి దీనిపైన పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసు వాళ్ళు కనీసం స్పందించాలా. ఈరోజు గంజాయి దాని మీద ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నది, గంజాయిని అరికట్టాలా, ఇలాంటివి లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వమే రోజు న్యూస్లో చెప్పుకుంటుంది. కాబట్టి అధికారులు దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకొని పెట్రోల్కి పెంచడము, అక్కడ దోమలకు నివారణ కోసం మందు కొట్టడము, మరి వారికి రోజువారీ వాళ్ళకి నీరు అందించడము, మంజీర నీరు అందించడము, అలాగే స్ట్రీట్ లైట్ వీధి దీపాలు కూడా లేవు. అక్కడ చీకట్లో బ్రతుకుతున్నారు, వీధి దీపాలు లేవు అక్కడ. వాళ్ళకి చుట్టూ దొంగలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వాళ్ళకి కంపౌండ్ వాళ్ళు లేదు వాళ్ళకి అక్కడ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నదో, అంటే మీరు చెప్పినట్టుగా అక్కడ అసాంఘిక శక్తులకి వెనుక ఉన్న వాళ్ళు ఎవరనేది ఈ ఆఫీసర్లే తేల్చాలని నేను వాళ్ళకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శిక్షించాలి వాళ్ళని. ఎందుకంటే వీరి వెనకాల ఉన్నది రాజకీయ నాయకుల అండదండల లేకపోతే అధికారుల వీళ్ళ వెనక ఉన్నది ఎవరైనా తేల్చాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఒక తప్పు జరిగినప్పుడు వ్యవస్థ మొత్తంలో ఇదే జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మార్పు ఇక్కడి నుంచి మొదలుపెట్టండి, మీరు దీనిని శిక్షించండి, ఎవరైతే తప్పు చేసి శిక్షించండి, అక్కడ రండి, ఒక బోర్డు ఏర్పాటు చేయండి. ఇది ప్రభుత్వం కేటాయించిన ఇటువంటి ఇల్లులు కాబట్టి పేదల కోసము దీన్ని ఎవరు కూడా కొనుక్కోకూడదు, అమ్ముకోకూడదు, అమ్ముకున్నా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి వీళ్ళ మీద చెప్పడం, ఒక బోర్డు నిర్మించాలి. ప్రస్తుతానికి అక్కడ దాదాపుగా 2 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా అక్కడ షట్టర్లు కూడా ఎవరికి అలర్ట్ చేయలేదు. ఇప్పటివరకు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వచ్చినటువంటి దాఖలు లేవు, అధికారులు కూడా వచ్చినటువంటి దాఖలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని అడగాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, మనకి కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి అని కూడా వాళ్ళ ఆలోచనలు లేనటువంటి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి. కాబట్టి మనమే ఈ మీడియా ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నామండి, కనీసం అధికారుల కనీసం స్పందించి వారు మన వ్యవస్థలో మన మధ్యలో ఉన్నారు. ఒక సిటీ సెంటర్లో ఉన్నటువంటి సత్యనారాయణపురం కాలనీలో ఉన్నటువంటి ఒక మంచి ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి కనీస సౌకర్యాలు కల్పించండి. అట్లనే ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టి వారికి న్యాయం చేయండి. అక్కడ న్యాయం చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే అక్కడ మీరు అనుకున్నట్టుగా వ్యవస్థలో చాలా మనం వెనుకబడినట్టుగా అటువంటి ప్రాంతంగా దాన్ని తీసుకోవాల్సి వస్తుందండి అక్కడ. రైట్, ఇది పరిస్థితి. కేవలము అంగు ఆర్భాటాలకే పరిమితమైంది. ఈ 2 BHKలు ఇచ్చేసి వాళ్ళని ఒక గొర్రెల మందలుగా తయారు చేసి అందులోకి నెట్టేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసము మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో, పోలీసు భద్రతా చర్యలు అక్కడ తీసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైన అనేటువంటిది పరిస్థితి వీళ్ళ మాటలో అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు అధికారులు కేవలం తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని ఇక గాలికి వదిలేస్తే ఇక ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటిది అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా అధికారులు ఈ విషయం మీద
తగినన్ని చర్యలు తీసుకపోతే ఇప్పుడు ప్రజల దృష్టిలో వీళ్ళు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనేటువంటి స్పష్టమైనటువంటి సమాధానము మెసేజ్ అనేది జనంలోకి వెళ్తుంది. అక్కడ ప్రభుత్వము ఎటువంటి సంకల్పంతో ముందుకెళ్తుందో ప్రజావాణి పేరిట ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకొని వారి సమస్యలను నివృత్తి చేద్దామని చెప్పి ఎంతో సంకల్పంతో ఉంటే ఇటు అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్య పోకడలను ఇక్కడ సామాన్యులు, అక్కడ జనము, సామాజిక కార్యకర్తలు అందరూ ఎత్తి చూపిస్తున్నారు. సో దాంతోపాటుగా మరొక విషయం చెప్పండి. అసలు ఇక్కడ మరొక విషయం అండి, ఇక్కడ జరుగుతున్నటువంటి మామూలుగా మనం ఎక్కడైనా కాలనీలలో పెద్ద పెద్ద ఇల్లులు నిర్మించుకున్న కాలనీలలో పోలీసు వారు కెమెరాలు అనేది ఫిట్ చేయడం జరుగుతూ ఉన్నదండి. కానీ వీరు కెమెరాలు అనేది వీళ్ళకి పాపం వాళ్ళకి ఎలాంటి ఆర్థికంగా కూడా వాళ్ళు వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎలాంటి పెట్టుకోవాలన్నటువంటి అవకాశం లేదు కాబట్టి పోలీసు వారు గతంలో 16 కెమెరాలు వీళ్ళకి ఇవ్వడం జరిగినది. కానీ ఇచ్చిన కెమెరాలు ఎక్కడ వెళ్ళినాయి? అసలు ఆ కెమెరాలు కూడా వీళ్ళకి ఇప్పటివరకు ఫిట్ చేయలేదు. అక్కడ ఒక కెమెరా లేదు. ఆ కెమెరా ఉంటేనే కనీసం అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరు పోతూ ఉన్నారు, అక్కడ జరుగుతున్న అక్రమాలు, కల్తీ మద్యం అక్కడ అమ్మడం జరుగుతూ ఉన్నది, గంజాయి జరుగుతుంది. కాబట్టి వేరే వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి కెమెరాలు కేటాయించినారు కదా సార్. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి పేదలకి కొంతమందికి మీరు కెమెరాలు ఇవ్వండి. వాళ్ళకి మీ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి కెమెరాలు ఇచ్చి వారికి ఒక కెమెరాలు ఇచ్చి వాళ్ళ నిఘా నీడలో అక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళకి రక్షణ విధంగా, ఎందుకంటే 24 గంటలు పోలీసులు అందుబాటులో అక్కడ ఉండలేరు కాబట్టి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన వాళ్ళు 10-15 నిమిషాలు పడతాయి. కాబట్టి అక్కడ జరిగే తప్పిదాలు అనేది గతంలో మీరు అన్నారు కదా, వీళ్ళకి పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు ఆ తప్పిదాలు అక్కడ సీసీ కెమెరా ఉండుంటలే. ఒకవేళ వీళ్ళు న్యాయంగా పోరాడే వాళ్ళకి శిక్షలు అనేది పడుతూ ఉన్నది అక్కడ. కాబట్టి ఏంటంటే అక్కడ కెమెరాలు ఫిట్ చేయడం వల్ల ఏంటంటే ఎంతో కొంత అన్యాయం చేసిన వాళ్ళు శిక్ష ఖచ్చితంగా పడుతుందండి. ఇది సంగతి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి కీసర ఆర్డీఓ కార్యాలయం దగ్గర నుంచి కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.